తెల్లవారిన తర్వాత ఊరికి వెళ్ళటం కోసం అమర్, రాథోడ్ అందరూ రెడీ అయిపోయి ఉంటారు. అప్పుడే రాథోడ్ అమర్‌తో "సార్ నిన్న రాత్రి రణ్వీర్ సిగ్నల్స్ మొత్తం కూడా ఇక్కడే చూపించాయి సార్" అని చెప్తూ ఉంటే, "నా గెస్ కనుక కరెక్ట్ అయితే రణ్వీర్ వైఫ్ రణ్వీర్‌ని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది" అని అమర్ అంటాడు. "సార్ ఊరికి వెళ్ళే ముందు ఎందుకైనా మంచిది ఇల్లంతా ఒకసారి చెక్ చేద్దాం సార్" అని రాథోడ్ అనడంతో, "అవును రాథోడ్ నువ్వు చెప్పింది నిజమే. ఇల్లంతా ఒకసారి చెక్ చేస్తాము. నువ్వు వెతుకు నేను వెతుకుతాను" అని అమర్, రాథోడ్ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు మనోహరి డిక్కీలో ఉన్న రణ్వీర్‌ని తన గదిలోకి తీసుకొచ్చి గదిలోనే దాచిపెట్టి ఉంటుంది. అమర్ పైన మొత్తం కూడా వెతికేసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఇక కిందికి వస్తాడు. కింద కూడా ఎవరూ లేరని వెళ్తూ ఒక్కసారిగా మనోహరి గది వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిది మనోహరి గదిని వెతకాలని అమర్ గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటే, దాంతో మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. "చూడు నీ వల్లే నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను. ఇప్పుడు అమరేంద్ర డోర్ కొడుతున్నాడు. ఇప్పుడు ఇంకేమైనా ఉందా? ఏదో ఒకటి చెయ్యి మనోహరి" అని రణ్వీర్ టెన్షన్ పడుతూ ఉంటే, "అదిగో నువ్వు ఆ బెడ్ వెనక్కి వెళ్ళి దాక్కో" అని మనోహరి డోర్‌ని ఓపెన్ చేస్తుంది. ఇక అమర్ రావటంతో, "ఏంటి అమర్ ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు డోర్ కొట్టావు?" అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అమర్ ఇంకేమీ మాట్లాడకుండా ఆ గదికి అటాచింగ్ బాల్కనీలో మొత్తం వెతుకుతూ ఉంటాడు. మొత్తం వెతికేసి అమర్ బెడ్ వెనక్కి వైపుకి వస్తూ ఉంటాడు. దాంతో మనోహరి చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరి రణ్వీర్ దొరికిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.